హాయ్ అండి. నిన్నైతే సోమవారం కదా! నిన్నైతే గుడికెళ్దామని చెప్పేసి మా ఆయనకైతే గుడికి తీసుకెళ్ళమని చెప్పాను. అయితే ఇక్కడ శివాలయము లేదు. అనంత పద్మస్వామి అని తిరునంతపూర్ కాదండి. ఇక్కడికి 86 కిలోమీటర్లంట. అయితే ఆ టెంపుల్‌కి తీసుకెళ్లారనమాట. ఇగోండి శ్రీ అనంత పద్మస్వామి టెంపుల్ కాసరగాడ్ అనమాట. అంటే ఇక్కడికి 86 కిలోమీటర్లు. అది మలయాళంలో ఉంది నాకు రాదు గానీ అదొకటే చదివాను. అయితే ఈ టెంపుల్ కూడా ఫేమస్సేనటండి. ఇక్కడే విగ్రహాలు ఉండేయంట. ఇక్కడివి తిరువనంతపురంకి పంపించారట. ఆ గుడి ఫేమస్ చేయడానికని. చాలామంది ఇప్పుడు అటు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి మాకు లాంగ్ అని చెప్పేసి అయితే శివాలయంకి వద్దామని చెప్పి అనుకున్నాము. అయితే ఇక్కడ శివాలయం లేదు. అప్పటికే క్లోజ్ చేసేసారు. ఇక్కడ నుంచి మాకు 86 కిలోమీటర్లు అయితే ఈ టెంపుల్‌కి మా ఆయనైతే నిన్న ఇద్దరం వచ్చాము. ఇగోండి మొసలైతే అక్కడే ఉంటదట. చుట్టూ వాటర్ అనమాట. మధ్యలో గుడి అనమాట. ఇక్కడ మగవాళ్ళు షర్ట్లు ఇప్పేసి వెళ్ళాలి కదా! తెలిసిందే కదా! ఇంకా ఆడవాళ్ళకి లోపలికి అలౌ లేదనమాట. బయట నుంచే మొక్కాలి. ఇక్కడ దీపాలేనండి. ఏం కొట్టడానికి, దీపాలు పెట్టడానికి మనకవ్వదు. నేనైతే తెలియక పట్టుకెళ్ళాను కానీ పెట్టనివ్వట్లేదనమాట. ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చేయడమే. మగవాళ్ళకి షర్ట్లు ఇప్పేసి అవి అక్కడి నుంచి దర్శనం చేసుకుంటారు. ఇంకా ఆడవాళ్ళైతే చీరలు, చాలామంది డ్రెస్సులు కూడా వేసుకున్నారు. ఇగోండి ఈ వాటర్‌లో ఇంక చిన్న చిన్న చేపలైతే ఉన్నాయి. టెంపుల్ అయితే బాగుంది. ఇగోండి నేను జూమ్ చేసి తీశాను. అనంత పద్మస్వామి అయితే కనబడట్లేదు. అగోండి ఓన్లీ దీపాలన్నమాట. 2 దీపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దగ్గరికి ఫోటోలు తీయడానికి అవ్వదని చెప్పేసి ఇంకా అలానే తీశాను. అక్కడ నెమలి కూడా ఉంటదండి. అరుస్తుంది. తీసాను. చూడండి అరుస్తుందనమాట. నెమలి ఉంది, మొసలి ఉంటదనమాట. ఇంకా అక్కడి నుంచి మాకు దర్శనం అయిపోయాక ఇంకా వినాయకుడి టెంపుల్‌కి వెళ్ళామండి. ఇగోండి ఇక్కడ టెంపుల్ ఏమో ఇలా ఉంటాయి. చూడండి వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ టెంపుల్‌కి కూడా వెళ్ళాము. ఇక్కడ కూడా దర్శనం అయింది. చాలా పెద్ద టెంపుల్ కానీ జనాలైతే పెద్దగా లేరనమాట. చాలా తక్కువ మంది ఉన్నారు. నిన్న సోమవారం కదా! ఇంకా బిల్వాష్టకం అయితే వీళ్ళు చదువుతున్నారు. మాకైతే ఇంకా దర్శనం అయితే బాగా అయిందండి. ఆ అనంత పద్మస్వామి టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంది. చాలా బాగుంది అక్కడ. అది అయిపోయిన తర్వాత వినాయకుడి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. నేనైతే తీర్థం తీసుకున్నాము. ఇక్కడ గుళ్ళు కొంచెం వెరైటీగా ఉంటాయన్నమాట. మన లెక్క దేవుళ్ళు అంటే మనలాగే కానీ రూపురేఖలు వేరేగా ఉంటాయన్నమాట. ఏదైనా దేవుడే, వాళ్ళ నమ్మకం వాళ్ళది, మనదన్నమాట. ఇగోండి టెంపుల్స్ అయితే ఇలాగ వెరైటీగా ఉంటాయి. ఇగోండి శివలింగం లాస్ట్లో తీసని బయట ఉన్న విగ్రహాలు అనమాట. ఇలా అయితే మాకు దర్శనం అయిపోయింది. ఇంకైతే మేము ఇంటికి వస్తాము.